అప్పుడు షర్టు లాక్కునేది ముందుకు దిగిపోతుంది. ఈ దిగడానికి షోల్డర్‌ని ఇక్కడ పావించి ఎగస్ట్రా పెంచాము. గుంట కరెక్టే. గుంట మనకు మీ ముందు నేను రిజల్ట్ చూపిస్తున్నా. ఇది 100% సక్సెస్ అవుతుంది. ఇలా గనక మీరు కటింగ్ చేసుకోగలిగితే చాలా బ్రహ్మాండంగా సెట్ అవుతాయి. దీనికి నేను షోల్డర్ స్పెషల్ అన్నాను. దీనికి షోల్డర్ ఇదే స్పెషల్. పావించి ఎత్తు పెంచాను. హలో అండి. నేను మీ టైలర్ మాస్టర్ ఆరిఫ్‌ని. ఇప్పుడు మీ ముందుకొచ్చింది ఒక చక్కటి షర్ట్ ఇది. ఈ షర్ట్‌లో స్పెషల్ వచ్చేసి షోల్డర్. చాలా మందికి షోల్డర్ మెజర్‌మెంటే అర్థం కావట్లేదు. షోల్డర్ కూర్చోకపోతే షర్ట్ కూర్చోదు. షోల్డర్ గురించి తెలుసుకోవాలి. చాలా తెలుసుకోవాలి. షోల్డర్ అందరికీ ఒకే మెజర్‌మెంట్ ఉండదు. షోల్డర్‌ని మార్చి మనిషి షోల్డర్‌ని బట్టి మార్చి కట్ చేయాలి. ఇది మనం మెజర్‌మెంట్ తీసుకునేటప్పుడు షోల్డర్‌ని బాగా గమనించాలి. మనిషి షోల్డర్ ఎత్తు ఎలా ఉందనేది గమనించాలి. చెస్ట్‌లో నుంచి మనం షోల్డర్‌ని 8వ వంతు తీసుకోవాలి. ఇవన్నీ గుర్తుంచుకోవాలి. షర్టు మనం ఒకసారి కుట్టినాక మనిషికి అసలు ఇది ఎలా ఉందనేది కూడా గమనించాలి, చూడాలి. ఎందుకొచ్చింది ఈ తేడా అనేది కూడా గమనిస్తూ ఉండాలి. మరలా ఆ వ్యక్తి వచ్చినప్పుడు ఆయన్ని ఆ ప్రాబ్లం వాళ్ళకి తెలీదు, కస్టమర్లకు తెలియనటువంటి చిన్న చిన్న మార్పులు చేర్పులు మనకు తెలుస్తాయి. అవి మళ్ళీ మనం మార్పులు చేర్పులు చేయాలి. అవన్నీ తెలుసుకుంటూ స్టిచ్చింగ్ చేయగలగాలి. ఇవన్నీ అనుభవంతో కూడిన వర్క్ అన్నమాట ఇది. టైలరింగ్ అంటేనే ఒక మనిషికి చూసి మనిషి ఆకారం ఎలా ఉందనేది బాగా గమనించి సెట్ చేయగలిగిందే టైలరింగ్. షర్ట్లు చూడండి మీ వెనక కనబడుతున్నాయి. షోల్డర్ కూర్చుంటే షర్ట్ కాలర్ అలా కూర్చుంటది. మీ వెనక కనబడుతుంది వీడియోలో. చక్కగా కూర్చోబెట్టాలి. ఇప్పుడు నేను కట్ చేయబోయే ఈ షర్ట్‌కి ప్రత్యేకత షోల్డర్. ఈయనకి అంతకుముందు పాత షర్టు ఫ్రంట్‌లో లెగుస్తుంది. ఈయన నా కాడ మొట్టమొదటిసారి కుట్టిస్తున్నాడు. షర్టు లెగుస్తుంది. అంటే ఈయనకి లైట్‌గా పొట్ట ఉంది. పొట్ట ఉంది కాబట్టి షర్టు పైకి లెగుస్తుంది. ఇప్పుడు నేను దాన్ని ఆ లెగవడం అనేది లేకుండా చేయాలి. అది ఎట్లా చేయగలుగుతామనేది కటింగ్‌లో తెలుపుతాను. పదండి ఇప్పుడు మనం కటింగ్‌లోకి వెళ్ళిపోదాము. వీడియో చివరి వరకు చూస్తేనే మీకు కటింగ్ గురించి వివరాలు తెలుస్తాయి. ప్రతి పార్ట్‌లో ఏం చేయాలి, ఎక్కడ ఎలా చేయాలనేది వివరణ చివరి వరకు చూడగలిగితేనే మీకు అర్థమవుతుంది. మొదట కొంచెం చూసి వెళ్ళిపోతే ఏం అర్థం కాదు. వీడియో చివరి వరకు చూడండి. అప్పుడే మీకు కటింగ్ గురించి లోతుపాతులు తెలుస్తాయి. ఇప్పుడు మనం కటింగ్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా కింద 2 మార్కింగ్ చేసుకుందాం. ఈయనకి కింద వచ్చేసి పట్టీనే. పట్టీ కాదు, లైట్ క్రాసు. ఈయనకి కింద వచ్చేసి లైట్ క్రాసు. లైట్ క్రాసు కోసం ఒక 1/2 ఇంచి ఖర్చు. తరువాత ఎదరు పట్టీ కోసం 2 అంగుళాల క్లాత్ ఎదురు పెట్టుకోవాలి. ఇంచిపావు పట్టీ వేయగలిగితే 2 అంగుళాల క్లాత్. నేను ఈ స్కేల్ని బట్టే ఉజ్జాయింపుగా పెట్టుకుంటున్నాను. ఇది ఇంచున్నర. దీనికంటే ఇంకొంచెం పెట్టుకుంటున్నా. 284 షర్ట్ సీరియల్ నెంబర్. 28 పొడవు, ఇంకొక 1/2 ఇంచి పైన ఖర్చు కోసం 28.5. తరువాత పొట్ట భాగం 16. ఇక్కడ ఇప్పుడు మనం సంకడౌన్ చేయాలి. ఈ సంకడౌన్కి చెస్టులో నుంచి 4వ వంతు పెట్టుకోవాలి. 38.5. 1/2 ఇంచి తీసేయండి. 38 అంటే 9.5 వస్తుంది. ఈయనకి 9.5 పెడదాం. 9.5. ఈయన పెద్ద ఆయనే కాబట్టి ఈయన కొంచెం సంకలు ఫ్రీగా ఉంటే బాగుంటది. ఇప్పుడు ఇక్కడ మనం షోల్డర్ డౌన్ చేయాలి. షోల్డర్ డౌన్ చేయడానికి ఈ 9.5లో మళ్ళీ 4 భాగాలు చేసుకోవాలి. 4వ భాగం ఇక్కడ పెట్టాలి. 9కి సెంటర్ వచ్చేసి 4.5. మళ్ళీ 4.5కి సెంటర్ వచ్చేసి 2.5. 2.5 ఇక్కడ 1/2 ఇంచి ఉంది. 1/2 ఇంచి ఇటే వదలండి. 2.5 దింపుదాం. ఇంకే ఈ షోల్డర్ డౌన్ ఎక్కువ దింపకూడదు. ఎక్కువ దింపితే సంక లాగేస్తా ఉంటది. ఇప్పుడు స్ట్రైట్ గా మార్కింగ్ చేసుకోవాలి. ఎల్బెండ్ స్కేల్ ఉంటే ఎల్బెండ్ని వాడుకోండి. ఎల్బెండ్ స్కేల్ తో మార్కింగ్ చేసుకుంటే లైన్స్ కరెక్ట్ గా ఉంటాయి, బెండ్ లేకుండా. ఇక్కడ మెడ కోసం డౌన్ చేసింది 2.5. ఇటు వచ్చేసి కాలర్లో 5వ వంతు పెట్టుకోవాలి.
17 కాలర్ ఉంది. 17 అంటే 3.5 వస్తుంది. 3 ఇప్పుడు మనం దీన్ని 3 పెట్టుకుందాం. కటింగ్ లో ఇది కొంచెం తక్కువ ఉండేలాగానే పెట్టుకోవాలి మెడ. ఖర్చు పోతే ఖర్చు కూడా పోవాలి. 3.5 వస్తుంది కుట్టినాక. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 18. 18లో సగం 9. ఇది ఖర్చు కోసం. ఇప్పుడు ఇక్కడ చెస్ట్ లో 4వ వంతు 9.5 పాయింట్. ఈయనకి లూజింగ్ కోసం ఈయన షర్టు తొడిగిన షర్టుకు వచ్చేసి 12.30 ఉంది. 12.30. ఈయనకి బాగా లూజుగా ఫ్రీగా వాడుతున్నాడు ఈయనకి ఇప్పుడు మనం చెస్ట్ లో నుంచి 4వ వంతు వచ్చింది, అయినా బాగా ఎక్కువ అవుతుంది. పావు తక్కువ 13. ఈయనకి ఇప్పటికే 3 అంగుళాలు పెరిగింది. పావు తక్కువ 13. ఇక్కడ చెస్ట్ పొట్ట వచ్చేసి 40. ఇది 40. ఇక్కడ వచ్చేసి 2.5 పెడదాం. 2.5. సీటు మెజర్మెంట్ వచ్చేసి 40.5. 40.5లో 4వ వంతు 10 పాయింట్. ఇక్కడ కూడా ఆయనకి 2.5 పెడదాం. 2.5. ఈ సైడ్ లూజ్ మెజర్మెంట్ తీసుకున్నది దాంతో సంబంధం లేదు, మనం వీటిని బట్టి పెట్టుకోవాలి. లూజ్ గానే తొడుగుతారు కాబట్టి కొంచెం లూజ్ ఫ్రీ చేసాము. ఇప్పుడు ఎదర్ ఛాతీ వచ్చేసి 9. ఎదర్ ఛాతీ 9. ఇది ఖర్చు కోసము. ఎదర్ ఛాతీ తీసుకోవడం వల్ల ఇక్కడ చెస్ట్ కి ఇప్పుడు చూడండి 1/2 ఇంచే గ్యాప్ ఉంది చెస్ట్ లో 4వ వంతుకి. చాలా మంది ఏం చేస్తారంటే ఈ చెస్ట్ మార్కింగ్ కంటే ఒక 1/2 ఇంచి 1 ఇంచి జరుపుతా ఉంటారు. అందరికి ఒకేలాగా ఉండదు. ఈ ఎదర్ ఛాతీ మెజర్మెంట్ తీసుకుంటే ఎంత కావాలంటే అంతే పెట్టొచ్చు. ఈ క్లాత్ సాగదు. సాగని వాటికి షోల్డర్ డౌన్ ఎక్కువ చేయకూడదు. ఈ షోల్డర్ డౌన్ సాగే వాటికి డౌన్ చేసుకున్నా ఈ కుట్టేటప్పుడు సాగుతుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. సాగని వాటికి షోల్డర్ డౌన్ చేస్తే సంక పట్టేసిద్ది. సంక పట్టేస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ఫోల్డ్ పడిపోయిద్ది. ఇప్పుడు ఇది లైన్ కలుపుకుందాం. స్ట్రైట్ గా ఈయనకి స్ట్రైట్ గా వచ్చేసింది. ఇక్కడ నుంచి చక్కగా రౌండ్ షేపు. ఇప్పుడు ఈయనకి పాకెట్ దింపడం పావు తక్కువ 8 మీద దింపుదాం. సంక కంటే పైకి ఉండాలి. ఇక్కడ సైడ్ లో 2.5 పెడదాం. పాకెట్ 5 పెడదాం. పాకెట్ చెస్ట్ లోంచి 8వ వంతు పెట్టుకోవాలి. ఇంకా కస్టమర్ ని బట్టి పెట్టుకోవచ్చు. ఈయనకి లోపల జేబు కూడా ఉంది. ఇన్ పాకెట్. ఇక్కడ వచ్చేసి ఈయనకి లైట్ క్రాస్ అన్నాడు కాబట్టి ఇలా లైట్ గా క్రాస్ చేద్దాం. ఇప్పుడు సంక రౌండ్ కొలుసుకుందాం. ఇక్కడ షోల్డర్ పావు తక్కువ 4 ఎడల్పు తయారవుతుంది. పాయింట్ తక్కువ 2 సెంటర్. ఇక్కడ ఖర్చు వదిలేసి 11.5 11.5 దాకా వస్తుంది. ఇప్పుడు ఇది 11.5 పక్కాగా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ బ్యాక్ లూజ్ లో 30 ఇంచు తగ్గించి పెట్టుకోవాలి. బ్యాక్ ఇది 12.30 ఉంది. బ్యాక్ ఇప్పుడు 12 తయారవ్వాలి. బ్యాక్ 12 ఉండాలి. బ్యాక్ 12 ఉండాలి. ఇది ఇక్కడ కూడా 30 ఇంచు తగ్గిద్దాం. బారుకి 30 ఇంచు తగ్గించి కటింగ్ చేసుకోవాలి. పొడవులో 1/2 ఇంచు బ్యాక్ తక్కువ ఉండాలి కింద.
కింద కింద పొడవులో 1/2 ఇంచ్ తగ్గించి కటింగ్ చేసుకోవాలి బ్యాక్ ని. ఇది 3/4 ఇంచ్ ఇప్పుడు తక్కువ ఉంది, 3/4 ఇంచ్. ఇప్పుడు పొడవులో 1/2 ఇంచ్ తగ్గించి, పొట్ట ఉన్న వాళ్ళకైతే ఇంకొంచెం ఎక్కువే కట్ చేయాలి కిందకి. పొట్ట లేని వాళ్ళకైతే 1/2 ఇంచ్, పొట్ట ఉన్న వాళ్ళకైతే 3/4 ఇంచ్. ఇప్పుడు నేను ఇది 1/2 ఇంచ్ తగ్గించాను, క్రాస్ కటింగ్ కాబట్టి 1/2 తగ్గిస్తే బ్యాలెన్స్ గా ఉంటది. ఇక్కడ వచ్చేసి బ్యాక్ 1.5 ఇంచ్ డౌన్ చేయాలి, 1.5 ఇంచ్ స్ట్రైట్ మార్కింగ్. ఇప్పుడు ఇది షోల్డర్ లో సగము 9, ఇది ఖర్చు కోసము. ఇక్కడ నుంచి కొంచెం లైట్ గా క్రాస్ చేద్దాం, ఈయనకు ఫ్రీగా ఉండడానికి, పెద్దవాళ్ళు కాబట్టి స్ట్రైట్ గా లేదు, లైట్ గా బయటికే ఫ్రీగా ఉండడానికి కోసం. ఇప్పుడు ఇక్కడ ఒక 1/4 ఇంచుని షేప్ ఇవ్వాలి. సెంటర్ లో నుంచి, వీపు సెంటర్ లో నుంచి ఒక 1/4 ఇంచ్ షేప్ ఇవ్వాలి. ఈ షేప్ ఇస్తే ఫోల్డింగ్స్ పడవు ఇక్కడ. వీళ్ళు పెద్దవాళ్లే కాబట్టి బ్యాక్ లో దీనికి షేప్ కొట్టాల్సిన పని లేదు, స్ట్రైట్ గా ఉంది కాబట్టి స్ట్రైట్ గానే పెట్టేద్దాం. ఈయన లూజ్ గానే తొడుగుతున్నాడు. లూజ్ గా తొడిగే వాళ్ళకి షేప్ అవసరం లేదు, ఉల్టా సీదా ఉంది కాబట్టి చూసి జాగ్రత్తగా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎంత ఫోల్డింగ్ మీద పెట్టుకోవాలనేది, ఈ ఫ్రంట్ లో మనం 9.5 సంకడౌన్ చేసాం. ఈ సంకడౌన్ ఎంత పెట్టాం? 9.5 పెట్టాం. ఇక్కడ 9.5, పావుదొక్క 10 అలా పెట్టుకోవాలి. 9.5 పెట్టుకుంటే సరిపోతుంది. చూసుకోవాలి కలుస్తుందా లేదా అని. ఇక్కడ పైన ఒక మార్కింగ్, ఇది ఖర్చు కోసము. ఇప్పుడు పొడవు వచ్చేసి 10, ఇది పొడవు 15.5 లూజు, చేతి లూజ్. ఇది ఖర్చు కోసము. ఇక్కడ ఇది స్ట్రైట్ మార్కింగ్, ఇక్కడ స్ట్రైట్ చేయకూడదు, ఇది స్ట్రైట్ మార్కింగ్, ఇలా చేయకూడదు. దీనికి ఇక్కడ ఇలా షేపునివ్వాలి. ఇక్కడ బ్యాక్ కి చెయ్యి జాయింట్ వైపుకి 1/4 ఇంచ్ క్రాస్ అవ్వాలి చెయ్యి. హాఫ్ హ్యాండ్ ఎప్పుడైనా సరే ఇలా కట్ చేసుకోవాలి, స్ట్రైట్ గా పెట్టకూడదు, క్రాస్ చేయాలి. జాయింట్ వైపుకి క్రాస్ అవ్వాలి, డౌన్ అవ్వాలి, 1/4 ఇంచ్ డౌన్ అవ్వాలి. ఇది కరెక్ట్. ఇప్పుడు నాకు ఇది రాంగ్. ఇప్పుడు ఇక్కడ సంక డౌన్ చేయాలి. సంక డౌన్ చేయాలంటే చెస్ట్ లో నుంచి 8వ వంతు, 38లో సగం 19, 19లో సగం 9.5, 9.5లో సగం, మళ్ళీ 9.5లో సగం, పావు తక్కువ 5, పావు తక్కువ 5. ఈ పావు తక్కువ 5 ఇక్కడ నుంచి పెట్టుకోవాలి. తయారు. ఇది పావు తక్కువ 5. ఖర్చు ఇటు, దీని ఖర్చు కుట్టేటప్పుడు ఇక్కడికి వస్తుంది, దీని ఖర్చు ఇటు ఉండాలి. ఇప్పుడు సంఖ ఎంత వస్తుందో చూసుకుందాం. 11.5 సరిపోయిద్ది. $15.5 ఇది ఖర్చు. ఇక్కడ లైట్ గా షేప్ ఇద్దాం. అది ఇప్పుడు ఈ మార్కింగ్ లో కటింగ్ చేసుకుందాం. హాఫ్ హ్యాండ్ పట్టీలో క్లాత్ ఎక్స్ట్రా చాలా ఫోల్డ్ చేయాలి. ఫోల్డింగ్ కి బాగా ఉండేలాగా పెట్టుకోండి, అప్పుడే హాఫ్ హ్యాండ్ నీట్ గా ఉంటది. పాదం ఖర్చు సరిపోదు హాఫ్ హ్యాండ్ ఫోల్డింగ్ లో, పట్టీలో ఎక్కువ ఉండాలి. సగం సగం టు సగం అయితే ఇంకా బాగుంటది. హాఫ్ ఫోల్డ్ చేసి మళ్ళీ ఫోల్డ్ చేసుకుంటే నీట్ గా ఉంటది.
ఇప్పుడు ఇక్కడ షేప్ కొడదాం. ఇక్కడ షేప్ తీయడానికి ఇక్కడ నుంచి ఇంచిన్నర, ఇక్కడ నుంచి పావుదొక్కు 2, ఇక్కడ గుంట వచ్చేసి హాఫ్ హ్యాండ్ కాబట్టి ఇంచిన్నర గుంట కొట్టాలి. ఇంచిపావు గుంట కొట్టొచ్చు, ఇంచిపావు ఇంచిన్నర. ఇలా ఈ షేప్ చక్కగా తీసుకుంటేనే భుజాల మీద ఫోల్డింగ్స్ అనేవి రాకుండా చక్కగా కూర్చుంటది. భుజాలు కరెక్ట్ కూర్చోవడానికి కారణం ఈ సంకర రౌండ్లే. మీకు తేడాలు ఎక్కడొస్తున్నాయి అనేది గమనించుకుంటూ ఉండాలి. ఇక్కడ 2 జాయింట్లు సమానంగా ఉండాలి. ఇలా చక్కగా కటింగ్ చేసుకోవాలి. ఎక్కడా కూడా షేపులు మిస్ అవ్వకూడదు. షేపులు తేడా రాకుండా చక్కగా కటింగ్ చేసుకోవాలి. ఇది ఇలా షోల్డర్ మెజర్మెంట్ మీకు ముఖ్యంగా నేను చెప్పింది షోల్డరే. ఈ షర్ట్కి స్పెషల్ షోల్డర్ అని. ముందుగా ఇక్కడ ఖర్చు పెట్టుకుందాం. ఇది షోల్డర్ జాయింట్ చేయడానికి గల ఖర్చు. షోల్డర్ పొడవు 18లో సగం 9, ఇది ఖర్చు కోసము. ఇక్కడ కూడా 9, ఇది ఖర్చు కోసము. ఇది ఇప్పుడు ఇక్కడ ఖర్చు వదిలేసాము. ఇక్కడ ఈ ఖర్చు వదిలేసిన కాడ నుంచి పైకి చెస్ట్లో నుంచి 8వ భాగం పెట్టుకోవాలి. చెస్ట్లో నుంచి 8వ భాగం వచ్చేసి పావుదొక్కు 5కి హాఫ్ ఇంచులో కూడా ఇంకో పాయింట్ని కలుపుకోవాలి. 38.5 చెస్ట్, 38.5ని 8 భాగాలు చేయండి. నేను ఇప్పుడు దీనికి పావుదొక్కు 5 పెట్టుకుంటున్నా. పావుదొక్కు 5, ఇది పావుదొక్కు 5. మళ్ళీ దీనికి పైన ఖర్చు, మళ్ళీ దీనికి పైన ఖర్చు కావాలి కాబట్టి ఇది టోటల్ ఇప్పుడు పావుదొక్కు 6 వచ్చింది. పావుదొక్కు 6. ఇక్కడ పావుదొక్కు 6లో 2 అంగుళాలు మైనస్ చేయండి. 2 అంగుళాలు మైనస్ చేయాలి. ఇది లైను. ఇప్పుడు ఇక్కడ మెడ వచ్చేసి ఫ్రంట్ లో 3 అంగుళాలు పెట్టాం. ఇక్కడ 3 పాయింట్ పెట్టుకోవాలి. 3 పాయింట్. ఈ 2 ఇప్పుడు లైన్ కలుపుదాం. ఇది లైను. ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే షర్టు ముందు లెగుస్తుంది కాబట్టి లెగవకుండా ఉండేందుకు ఇక్కడ ఎత్తులో ఇంకొక పావు ఇంచి ఎత్తు పెంచాలి. ఇక్కడ షోల్డర్ ఎత్తు పెంచాలి. షోల్డర్ ఎత్తు పెంచి ఇక్కడ నుంచి దీనికి 2.5 గుంట కొట్టాలి. 2.5. ఇక్కడ షోల్డర్ ఎత్తు పెంచాము. ఇది ముందుకు వాలడానికి, ఇది ఈ ఎగస్ట్రా పెడితే ఇది ముందుకు వాలుతుంది. షర్టుని లెగవకుండా ముందుకు నెట్టేస్తుంది. ఇది అప్పుడు షర్టు లాక్కునేది ముందుకు దిగిపోతుంది. ఈ దిగడానికి షోల్డర్ని ఇక్కడ పావించి ఎగస్ట్రా పెంచాము. గుంట కరెక్టే. గుంట మనకు లెక్క ఇక్కడ నుంచి 2.5. పొట్ట ఉన్న వాళ్ళకి 2.5 పెడతాం. మామూలు నార్మల్ వాళ్ళకి 2 అంగుళాలు పెడతాం. ఈయనకి ముందు లాగుతుంది కాబట్టి షర్టు ఇంకొక పావించి ఇక్కడ షోల్డర్ ఎగస్ట్రా పెడితే ఇది ముందుకి డౌన్ అయ్యి ఇది లాక్కోకుండా వదిలేస్తుంది కాబట్టి పావించి ఎగస్ట్రా పెట్టాం. ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ బయటికి అనాలి షేపుతో. ఇక్కడ రౌండ్ షేప్ కోసం ఒక పాయింట్ బయటికి ఇచ్చుకోవాలి. అందుకు ఇక్కడ పాయింట్ పెరిగింది మెడ ఇటు నుంచి ఇటు. ఇప్పుడు దీనికి కట్ చేసుకుందాం. ఇది షోల్డర్ తీసే విధానం. షోల్డర్ గుంట కొట్టే విధానం. గుంట కూడా ఇలా కొట్టాలి. మార్కింగ్ ఇక్కడికి వచ్చింది. దీనికి ఒక పావు ఇంచి చిన్న పాదమే. మనం ఖర్చు ఎంత అయితే పడతామో అంతైతే సరిపోతుంది. ఈ గుంట కూడా నీటుగా ఉండాలి. బాగా ఎక్కువ గుంట కొట్టినా కూర్చోవు, పట్టేస్తుంది. ఇప్పుడు మీకు ఇక్కడ రిజల్ట్ నేను చూపియాలి. చూడండి.
అసలైనది ఇక్కడే ఉంది. మీరు మొదట్లో కాస్త వీడియో చూసి వెళ్ళిపోతే మీకేమీ తెలియదు. ఇది పని, మామూలు విషయం కాదు. పని అంటే పని మేము నేర్చుకోవడానికి ఎన్నో కష్టాలు పడ్డాం. చూడండి ఇప్పుడు ఎంత చక్కగా నీటుగా కూర్చొని ఉందో. చక్కగా నీటుగా కూర్చొని ఉంది. ఇంతటితో అయిపోలేదు, అసలైనది ఇది. ఇలా మనం షోల్డర్ని తగిలిస్తాం. మీకు మీకు అర్థం అవ్వడానికి కుట్టినాక ఎలా ఉంటుందో అలా కదలకుండా ఒక సూదిని పెట్టాను. ఇది ఇక్కడ ఖర్చులు కూడా వదిలేయడం జరిగింది. కుడితే ఎలా ఉంటుందో అలా ఇక్కడ కూడా ఖర్చు ఇలా ఉంటది. కుడితే దీన్ని ఇలా వాల్చి ఇక్కడ 30 ఇంచి మైనస్ అయింది బ్యాక్ లూజ్లో. దీన్ని ఇలా వాల్చుకోవాలి. ఇలా వాల్చి ఇప్పుడు ఇది సెట్ అయిందా లేదా జరగకుండా చూసుకోవాలి. ఇలా సెట్ అయిందా లేదా. ఇది సెంటర్ పాయింట్. ఇక్కడ 1/4 ఇంచి కుట్టినాక ఇంకొంచెం 1/4 ఇంచి బ్యాక్ తెగుతుంది. పట్టుకోదు కూడా. ఇక్కడ వదిలేస్తుంది. ఫ్రంట్ చూడండి ఎంత ఎక్కువ దిగింది. ఇక్కడ అంటే లాక్కునే ప్రాబ్లం కూడా ఇక్కడ సాల్వ్ అయింది. ఇక్కడ లాక్కునే ప్రాబ్లం కూడా లేదు. ఎందుకంటే 1/4 ఇంచి ఎక్స్ట్రా షోల్డర్ని ఎత్తు పెంచాము. అది ఫ్రంట్ని లాక్కోకుండా ముందుకి నెట్టేస్తుంది, దింపుతుంది కాబట్టి ఇది లాక్కోదు. మీ ముందు నేను రిజల్ట్ చూపిస్తున్నా. ఇది 100% సక్సెస్ అవుతుంది. చూసుకోండి, కావాలంటే మీరు కటింగ్ చేసి చూడండి. ఇలా చక్కగా కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ చేతులు కూడా ఇక్కడ ఇలా చక్కగా సెట్ అవుతాయి. చేతుల్ని కూడా ఇలా కొలుసుకోవచ్చు సెంటర్లో నుంచి. ఇది వచ్చేసి సెంటర్ పాయింట్. ఈ సెంటర్ పాయింట్లో నుంచి చేతుల్ని కూడా ఇలా కొలుసుకోవచ్చు. ఇలా కలిసిపోయింది. సంక రౌండ్ కూడా కలిసింది. ఇలా గనక మీరు కటింగ్ చేసుకోగలిగితే చాలా బ్రహ్మాండంగా సెట్ అవుతాయి. దీనికి నేను షోల్డర్ స్పెషల్ అన్నాను. దీనికి షోల్డర్ ఇదే స్పెషల్. 1/4 ఇంచి ఎత్తు పెంచాను. ఫ్రంట్ని నెట్టేయడానికి, ముందుకి నెట్టేయడానికి. ఇది తగ్గితే ఫ్రంట్ ఇలా లాక్కుంటది. ఇది తగ్గితే. ఇది పెరిగితే ఏమైంది, ఫ్రంట్ని ముందుకి నెట్టేసిద్ది, కిందకి లాక్కోదు. ఇలా కటింగ్ చేసుకోవాలి. లాక్కునే వాళ్ళకి, పైకి లెగిసే వాళ్ళకి ఇలా కటింగ్ చేసుకోవాలి. ఎదురు పొట్ట ఉన్న వాళ్ళకు కూడా ఇలాగే కట్ చేసుకోవాలి. పొట్ట ఉండి షర్టు పైకి లేపుకుంటా ఉంటది పైకి. అది ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే ఇలా కట్ చేసుకోవాలి. షోల్డర్ సెట్ చేసుకోగలగాలి. ఇది మీ ముందు రిజల్ట్. నచ్చితే నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.